అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. 2023లో ఎండల్లో మార్చ్లో మొదలుపెట్టాము. ఇక్కడ మీ గ్రామానికి కూడా పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను. మీ అందరి దగ్గర కూర్చొని చాలాసేపు మాట్లాడండి. వీళ్ళు కూడా కూర్చొని మాట్లాడారు. భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలు పాతవి చూపించి, కొత్త పుస్తకాలు రావట్లేదు, పాస్ పుస్తకాలు మాకు ఇప్పించాలని అడిగారు. ఇల్లు లేవు, ఇల్లు కావాలని అడిగారు. రోడ్లు లేవు, రోడ్లు కావాలని అడిగారు. డ్రైనేజ్ కావాలని అడిగారు. రేషన్ కార్డు కూడా కావాలని అడిగారు. సో నాకు అవన్నీ గుర్తున్నాయి. నాతో పాటు నేను ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ పోతామంటే వీళ్ళు నాతో పాటు నడుచుకుంటూ కూడా వచ్చారు. చాలా దూరం వరకు, చాలా దూరం నడుచుకుంటూ వచ్చారు. మీ అందరికి తెలుగు వచ్చో లేదో నాకు తెలియదు. నేను చెప్పేది అర్థం అవుతుందో లేదో కూడా తెలియదు. అర్థం అవుతుందమ్మా? సో వీళ్ళు వచ్చారు. సో మీ అందరికీ ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టుకోవడానికి ఒక ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేసి, ఇప్పుడు ఈ సంవత్సరం కొన్ని ఇళ్ళు మీరంతా శాంక్షన్ చేసి పూర్తి చేసుకుంటే త్వరితగతిన ఆ తర్వాత భవిష్యత్తులో మిగతా వాళ్ళు కూడా ఇలా ఇచ్చుకుంటూ పోతూనే ఉంటాం. కానీ ఇచ్చిన ఇళ్ళని తొందరగా పూర్తి చేసుకోవాలి. అట్లాగే పాస్ పుస్తకాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఆ రోజుల్లో ధరణి ఉంది కాబట్టి ఇబ్బంది అవుతా ఉంది. గత ప్రభుత్వాలు మాకు అడవుల్లో ROFR పట్టా కింద ఇచ్చినటువంటి భూములు తిరిగి మాకు భూములు ఇవ్వాలి, వ్యవసాయం చేసుకొని అని అడిగారు. ఆ రోజు నేను చెప్పాం, ధరణిని తొలగిస్తాం, కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. భూభారతిని ధరణిని తొలగించాం, కొత్త చట్టం తీసుకొచ్చాం. మీ అందరికీ పాత ఆనాటి ROFR చట్టం కింద ఇచ్చిన భూములన్నిటికీ కూడా తిరిగి కొత్తగా పట్టాలు ఇస్తాం. మీకు అందులో భూమి వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇస్తాం. అట్లాగే డ్రైనేజ్ సంబంధించి ఇప్పటికే నేను ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ చేశాం. మేము పని నడుస్తాం. మిగతా విషయాలు కరెంటు సంబంధించిన సమస్య ఉంటే ఏఈగా సాల్వ్ అయిపోయింది. అట్లాగైనా సో ఇప్పుడు పాదయాత్ర తర్వాత ఈ ప్రభుత్వం ప్రజల కోసం, పేదవాళ్ళకు బస్సు ఎక్కి తిరుగుతున్నారా? ఆర్టీసీ బస్సు ఫ్రీగా తిరుగుతున్నారా లేదా? టికెట్ అడుగుతున్నారా? లేదు. సో బస్సులో కూడా ఉచితంగా మీరు తిరగచ్చు. మీ అందరికీ నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకళ్ళు చూపించారు, తినడానికి సరిగా లేదు, కానీ ఇంత దొడ్డు బియ్యం ఇస్తా ఉన్నారు, నువ్వు ఎట్లా తింటావని ఆమె నాకు వంట చేసి పప్పు రొట్టె వండుకొని తీసుకొచ్చింది. అక్కడికి తట్టలో పెట్టుకొని ఇద్దరు. మేము మీ అందరూ మంచిగా భోజనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం అందరికీ. ఇప్పుడు బాగానే ఉన్నాయి సన్న బియ్యం, అందరికీ సన్న బియ్యం వస్తా ఉంది. అన్ని కుటుంబాలకి రేషన్ కార్డు